హాయ్ అండి, వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు పాలకూర పప్పు ఎలా చేసుకోవాలి ఈ వీడియో మీకోసం చేశాను. ఫస్ట్ ఒక పాలకూర కట్ట తీసుకొని కట్ చేసుకోవాలి. బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో గ్లాస్ కందిపప్పు వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి. చల్లారిన తర్వాత పప్పులో తగినంత వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పాలకూర వేసుకోవాలి. పచ్చిమిర్చి 3-4 కానీ వేసుకోవాలి. పప్పుకి 2 కానీ 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. శుభ్రంగా కలుపుకున్న తర్వాత స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చిన వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసుకొని పప్పు బాగా ఉడికిందా లేదా చూసుకోవాలి. పప్పుకి సరిపోయినంత చింతపండు తీసుకొని దాని రసం పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని అందులో సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీరా వేసుకున్న తర్వాత తాలింపు బాగా ఏగాలి. ఏగిన తర్వాత స్పూన్ కారం వేసుకొని అందులో పప్పు వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్పూన్ మసాలా వేసుకోవాలి. మళ్ళీ బాగా మరగపెట్టుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలకూర పప్పు రెడీ.